హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజ్జిస్ లైఫ్ స్టైల్. నా వీడియోస్ కొత్తగా చూస్తున్నారా? కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ బోండా ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. మైసూర్ బోండా చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ఈ పిండిని అంతటిని కలుపుకోవడానికి సరిపడినంత బౌల్ తీసుకోవాలి. తర్వాత 1 కప్పు మైదా వేసుకోవాలి, 2 స్పూన్స్ బియ్యం పిండి, 1 కప్పు పెరుగు, 1 స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ ప్రొసీజర్ అంతా కూడా ముందు రోజు నైటే మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నట్లయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి మైసూర్ బోండా చాలా టేస్టీగా వస్తాయండి. గుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకవేళ మనం ఈవినింగ్ స్నాక్స్లోకి మైసూర్ బోండా ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక 6 అవర్స్ ముందు మనం ఈ బ్యాటర్ అంతటిని బాగా కలిపేసుకుని ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్లయితే మైసూర్ బోండా చాలా టేస్టీగా వస్తుందండి. చాలా గుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి. మనం రెస్టారెంట్లో కానీ హోటల్స్లో కానీ తినే విధంగానే చాలా బాగా వస్తాయండి బోండాలు. మైసూర్ బోండా మనం ఎంతో ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. బయటికి వెళ్ళి తినవలసిన అవసరం ఉండదు. చాలా టేస్టీగా చూపించే విధంగా సరిపడినంత వాటర్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా బ్యాటర్ రావాలండి. ఈ విధంగా బ్యాటర్ రావడానికి కొంచెం వాటర్ కూడా వేసుకుని మనం కలుపుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, చక్కగా పిండి అంతా కూడా ఇలా లాగుతూ చక్కగా కలుపుకోవాలి. బొండం వేయడానికి వీలుగా ఉండే విధంగా మనం పిండిని రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కొంచెం గట్టిగా చూపిస్తున్న విధంగా, మరీ జారుగా కాకుండా బొండం చక్కగా పడాలి. వేసామంటే ఇలా చక్కగా వస్తాయి బొండాలు. చూసారు కదా, ఈ ప్రొసీజర్ మనం ముందు రోజు నైటే ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్లయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈజీగా రెడీ అయిపోతుంది మైసూర్ బోండాతో. చూడండి ఫ్రెండ్స్, మనం నైటే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ బ్యాటర్ని. చూడండి, మార్నింగ్కి ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనం మైసూర్ బోండా వేసుకునే ముందు దీనిలో కొన్ని ఐటమ్స్ చేర్చుకుందాం ఫ్రెండ్స్. యాడ్ చేసుకుని అప్పుడు వేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి బొండాలు. ఇప్పుడు 1/2 ఇంచ్ అల్లం ముక్క, ఒక 2 పచ్చిమిర్చిని నేను ముక్కలుగా చేసి వేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. జీలకర్ర 1 స్పూన్. ఇవి వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయండి మైసూర్ బోండా అనేది. ఓన్లీ ఇవి లేకుండా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను 1/2 స్పూన్ ఈటింగ్ సోడా వేసానండి. వంట సోడా 1/2 స్పూన్ వేసాను. ఇప్పుడు ఈ అంతటి బ్యాటర్ని కూడా చక్కగా ఇలా కలిపేసుకోవాలి. చూడండి పిండి ఏ విధంగా ఉందో. మనం 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకున్నాం, 1/2 ఇంచ్ అల్లం ముక్క, ఒక 2 పచ్చిమిర్చిని ముక్కలుగా చేసుకుని వేసుకున్నాం, 1/2 స్పూన్ వంట సోడా వేసుకున్నాం, అంటే 2 చిటికెళ్ళు వచ్చేటట్లు వేసుకున్నాను. వంట సోడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి. వేడి నూనె 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడి చేస్తాను. ఇలా స్టవ్ వెలిగించుకుని మనం మైసూర్ బోండా ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ హీట్ చేసుకుందాం ఫ్రెండ్స్. హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ విధంగా 1 స్పూన్ దీంట్లో వేసుకుని బ్యాటర్లో ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నట్లయితే చాలా బాగా వస్తాయండి బోండా. మైసూర్ బోండాలు చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఈ బొండాలన్నీ కూడా ఒకే ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మనం స్లో చేసి హై చేసి అలా చేసినట్లయితే ఆయిల్ పీల్చేస్తాయండి. అలా చేయకుండా మనం ఒకే విధంగా ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఫాస్ట్గా మనం బొండాలు వేసేసుకున్నట్లయితే మనకు టేస్టీ అయిన మైసూర్ బొండాలు రెడీ అవుతాయండి. ఇలా అన్నీ కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి.
ఫ్రై అయ్యి తీసేసాను ఫ్రెండ్స్. మళ్ళీ వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, 1 కప్పు మైదాకే ఎన్ని బొండాలు అయ్యాయో. చాలా టేస్టీగా ఇంటిల్లిపాది కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని చక్కగా బొండాలు తినచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇలా మనం బొండాలు ఎప్పుడైనా సరే వేసుకున్న తర్వాత ఒకవైపే ఉంచేయకూడదు. అలా టర్న్ చేసుకుంటూ తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకున్నట్లయితే బొండాలు అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా ఫ్రై అవ్వాలి. చూసారు కదా ఫ్రెండ్స్, బొండం ఎంత బాగా గుల్లగా చక్కగా వచ్చింది. ఎంతో టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ విధంగా వస్తే పువ్వులా ఉంది చక్కగా లోపలంతా కూడా. చూసారు కదా బ్యాటర్ ఎలా ఉందో. ఇవి మాత్రం మనం బొండాలన్నీ కూడా తిప్పుతూ ఇలా ఫ్రై చేసుకోవాలి. లేకపోతే ఒక దగ్గర డార్క్ కలర్, ఒక దగ్గర లైట్ కలర్ అన్నట్లు వస్తాయి. అలా వస్తే బాగోవు. మనం బొండాలు అన్నీ కూడా ఒకే కలర్ ఉంటే, గోల్డెన్ బ్రౌన్ ఉంటే చాలా బాగుంటాయి చూడడానికి కూడా. చూడండి ఫ్రెండ్స్, ఇలా బొండాలన్నీ కూడా తిప్పుతూ టర్న్ చేసుకుంటూ మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను బొండాలన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకుంటాను ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉండే మైసూర్ బొండాలు ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయాయి. నేను ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. మిగతా బ్యాటర్ కూడా వేసేసుకుంటాను. చూస్తున్నారు కదా, మనం వేసే కొద్ది ఈజీ మెథడ్ తెలుస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. మనం వేసే విధానం కూడా మనం ఒకసారి వేసామంటే ఎలా వేయాలి అన్నది, ఎలా వేస్తే బాగా వస్తాయి రౌండ్గా అన్న ఈ బొండాయి తెలుస్తూ ఉంటుంది. ఇలా తిప్పుతూ మనం అన్నీ కూడా ఫ్రై చేసేసుకుందాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ బొండా రెడీ అయిపోయింది. ఇంట్లోనే ఎంతో ఈజీగా రెడీ అయింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, వేడివేడిగా ఉన్నాయి, చేయి కాలిపోతుంది. నేను ముక్క వీచి చూపిద్దాం అనుకుంటున్నాను. ఎంత గుల్లగా చాలా టేస్టీగా వచ్చాయి కదా. ఇప్పుడు బొండాలన్నీ కూడా రెడీ అయిపోయాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ మైసూర్ బొండాల్లోకి మనం చట్నీ రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. చట్నీ రెడీ చేసుకోవడానికి కొబ్బరికాయ, ఒక పెచ్చు తీసుకున్నాను నేను. కొబ్బరికాయలో ఒక పెచ్చు ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్లో వేసుకున్నాను. ఒక 2 రెమ్మలు కరివేపాకు, 3 పచ్చిమిర్చి, 1/2 స్పూన్ జీలకర్ర. ఇప్పుడు కొంచెం చింతపండు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని, ఇప్పుడు నేను 1/2 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మిక్సీలో ఇవన్నీ వేసుకుని గ్రైండ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. మనకి ఇన్స్టెంట్గా కొబ్బరి పచ్చడి రెడీ అయిపోతుంది. చూసారు కదా, కొంచెం చింతపండు వేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. వెల్లుల్లిపాయలు కూడా చాలా టేస్టీని ఇస్తాయి. చూడండి, గ్రైండ్ చేసేసుకున్నాను. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది ఇన్స్టెంట్గా మనకి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మనం తాలింపు కూడా పెట్టుకోవక్కర్లేదు. చాలా టేస్టీగా ఉంటుందండి మైసూర్ బొండాల్లోకి. చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సీ యూ అగైన్.